జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ టెట్ వివరాల సవరణకు మరో అవకాశం. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. హైదరాబాద్ లో రేవ్ పార్టీపై దాడి నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు. ఆటవీ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది ఎమ్మెల్యే యోనం శ్రీనివాసరెడ్డి. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత. మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్. వరద బాధితులకు 11 కోట్లు భారీ విరాళం ఇచ్చిన తెలంగాణ పోలీసులు. ₹1,21,000 వేలంపాట పాడి గణనాథుని లడ్డు కైవసం చేసుకున్న ఒంగు వెంకటేష్. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్. ఇక వివరాల్లోకి వెళితే, గత కొద్ది రోజులుగా వర్షాలతో సతమతమవుతున్న హైదరాబాద్ సిటీ వాసులకు స్వల్ప ఊరట లభించింది. కాలు బయట పెడదామంటే వర్షం, రాత్రి లేదు పగలు లేదు, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షాలు. ఎక్కడ చూసినా నీళ్లే, కాలనీ చెరువులు తలపిస్తున్నాయి. ఇది నిన్నటి వరకు హైదరాబాద్ నగర వాసుల పరిస్థితి. అయితే నగర వాసులకు వాతావరణ శాఖ ఊరట కలిగించే వార్త చెబుతోంది. రాబోయే వారం రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో వివిధ జిల్లాల్లో మంగళవారం నుంచి మరో 2 రోజులు వర్షాలు ఉన్నప్పటికీ సెప్టెంబర్ 12 తర్వాత వర్షాలు ఉన్నట్లు హెచ్చరికలు లేవు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తుండగా రాబోయే వారంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ కు వాతావరణ శాఖ ఎలాంటి వర్షపాతం హెచ్చరికలు జారీ చేయలేదు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ లో మార్కులు, హాల్ టికెట్, ఇతర పలు వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయడంలో దొర్లిన తప్పుల సవరణకు పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వనుంది. డిఎస్సి తుదికి విడుదలైన నేపథ్యంలో పదుల సంఖ్యలో అభ్యర్థులు టెట్ వివరాలు, తప్పులను సవరించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి తరలి వస్తున్న నేపథ్యంలో అవి సవరించకుండా డిఎస్సి జనరల్ ర్యాంకు లిస్ట్ ఇస్తే సమస్యలు ఎదురవుతాయని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల పాటు సవరణకు అవకాశం ఇవ్వనున్నారు. వ్యక్తిగతంగా అభ్యర్థుల ఫోన్లకు కూడా సంక్షిప్త సందేశాలను పంపనున్నారు. నేడో రేపో సవరణకు అవకాశం ఇస్తూ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందించిన పవన్ కళ్యాణ్. సీఎం రేవంత్ రెడ్డికి చెక్కును అందజేసిన పవన్. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్ లో రేవ్ పార్టీని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. 18 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు. నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లు, ఈ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీని కలిసి అభ్యర్థించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్. ఆటవీ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యోనం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కాంప్లెక్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అటవీ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చ ఉంచి అమరులైన అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవులు ఉంటేనే మానవ జీవనానికి ఎలాంటి ముప్పు ఉండదని, ప్రకృతిని ప్రేమించడమే కాకుండా ఆరాధిస్తున్న అటవీ సిబ్బంది ఎంతో గొప్పవారని, వారికి అడవితో గల సంబంధం విడదీయరానిదని ఆయన స్పష్టం చేశారు.
మానవ మనుగడకు కీలకంగా ఉన్న 3 వనరులను కాపాడుకోవాలని, అవి జల వనరులు, అటవీ వనరులు, మానవ వనరులు అని ఆయన అన్నారు. జల వనరుల రక్షణలో భాగంగా ఈ మధ్యనే తెలంగాణ వ్యాప్తంగా చెరువులు, కుంటలను కాపాడే ప్రయత్నం ప్రజాప్రభుత్వం చేస్తుందని, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా అడవులు కూడా కుంచుకుపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల్ పట్టణంలోని యోగేశ్వర్ ఫంక్షన్ హాల్ నందు ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నల్లారెడ్డి మనవడు జన్మదిన వేడుకల్లో జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత, పట్టణ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు హాజరయ్యారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం ఒక్కరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు. తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి మొత్తం 11,6,83,571 రూపాయలు అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కులను డీజీపీ జితేందర్ సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పేరెడ్ కు హాజరైన సీఎం కు డీజీపీ చెక్కు అందజేశారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన రమేష్ వైఫ్ శిల్పాకి ప్రభుత్వం తరపున ప్రోత్సాహకర చెక్కులను 3,50,000 రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది. అలాగే గద్వాల మండల పరిధిలోని బీరెల్లి గ్రామానికి చెందిన తెలుగు కవిత వైఫ్ అజయ్ కుమార్ కి ప్రభుత్వం తరపున ప్రోత్సాహకర చెక్కులను 3,50,000 రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ప్రతాప్ గౌడ్, విజయ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, జి వేణుగోపాల్, మాజీ ఎంపీటీసీ ఆనంద్ గౌడ్, రాజు నాయకులు ఆలూరు రామయ్య, పూడూరు చిన్నయ్య, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాజవీధిలో శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయం నందు పద్మశాలీలు వినాయక చవితి సందర్భంగా గజేంద్ర స్వామిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహించారు. వేద మంత్రోత్సవంతో బ్రాహ్మణులచే 5 రోజులు ఘనంగా పూజలు నిర్వహించబడ్డ వినాయకుని లడ్డు వేలంపాట సమస్త పద్మశాలి కుల బంధువుల మధ్య పోటాపోటీగా లడ్డు వేలంపాట సాగింది. ఈ పోటీలో పద్మశాలి ఒగ్గు వెంకటేష్ పాట పాడి విఘ్నేశుని లడ్డు ఈసారి కూడా కైవసం చేసుకున్నారు. గత సంవత్సరం వినాయక లడ్డు 1,30,000కు వేలంపాట పాడి ఒగ్గు వెంకటేష్ కైవసం చేసుకోగా ఈ సంవత్సరం 2024లో ఈసారి కూడా ఆయనే 1,21,000 వేలంపాట పాడి గణనాథుని లడ్డు కైవసం చేసుకున్నారు. పద్మశాలి జిల్లా సంఘం మరియు జిల్లా యువజన సంఘం, పద్మశాలి సేవా సంఘం, పద్మశాలి యువజన సంఘం నుంచి నిర్వహించబడ్డ లడ్డు వేలంపాటలో కైవసం చేసుకున్న భక్తునికి బ్రాహ్మణులచే మరియు పద్మశాలి కుల సంఘాల నాయకులు నామాల శ్రీకాంత్, చిలివేరి సాయిబాబా, అక్కల కుమార్, బజ్జీ లక్ష్మీనారాయణ తదితరులు భక్తునికి శాలువాతో సన్మానం చేసి లడ్డూని అందజేశారు. వీరి కుటుంబానికి అన్ని విధాలుగా ఆ భగవంతుడు తోడుగా ఉండి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధన ధాన్యాలతో ఉండాలని వినాయకుని ప్రార్థిస్తూ ఆయనకు లడ్డూను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి కుల బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. ప్రజాపతుల కమిటీ చైర్మన్ పిఎస్సిగా నియమితులైన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించిన పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ఈ కార్యక్రమంలో వియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పల్పాటి శ్రీకాంత్, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, పృథ్వీ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తారీఖున అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్ చౌరస్తాలో గల మార్కెట్ యార్డ్ లో ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహని మరియు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించిన అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డన్న, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, వారితో పాటు మాజీ ఆర్డీఎస్ చైర్మన్ సీతారామరెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షులు యనుముల నాగరాజు, రామాపురం జగన్ గౌడ్,
కొంకల యోగిరెడ్డి తదితరులు ఉన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని 7వ వార్డ్ దౌదర్పల్లి బేడ బుడగ జంగాల టౌన్ యూత్ అధ్యక్షుడు బాలరంగడు ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక పూజల్లో జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితతో పాటు పెద్దొడ్డి రామకృష్ణ, అమరవాయి కృష్ణారెడ్డి, మధుబాబు, గోపాల్, వెంకటరమణారెడ్డి పాల్గొని వినాయకుని దర్శించుకున్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి గణపతి ఆశీస్సులు పొందడం జరిగింది. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగాల టౌన్ యూత్ అధ్యక్షులు బాలరంగడుతో పాటు సుధాకర్, బాలమది, మధు, గోవింద్, విజయ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వరదలతో నష్టపోయిన ఒక్కో కుటుంబానికి 16,500 సాయం ఖాతాలో వేయడం ప్రారంభించిన ప్రభుత్వం. అదేవిధంగా ఈ రోజు నుంచి అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. సుమారు 16,500 ఒక్కొక్క కుటుంబానికి 16,500 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారంగా ఎన్యూమరేషన్ అయిపోయింది. కలెక్టర్ గారు ఆ అకౌంట్ నెంబర్లన్నిటికీ కూడా అమౌంట్ని బదలాయిస్తున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ముప్పుకు గురైన గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి, అలాగే దరూర్ మండలం నాగర్దొడ్డి గ్రామాలను సందర్శించారు. జిల్లాలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షానికి ముప్పుకు గురైన చిన్నోనిపల్లి, నాగర్దొడ్డి గ్రామ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముప్పుకు గురైన 250 మందికి 16,500 చొప్పున నష్టపరిహారం వారం రోజులు అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. నిర్వాసితులందరూ ఆర్ఆర్ సెంటర్ కు వెంటనే షిఫ్ట్ కావాలని సూచించారు. ఇట్టి పునరావాస కేంద్రంలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని 2 నెలల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర సదుపాయాలను 2 రోజుల్లో పూర్తి చేసే విధంగా చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పునరావాస కేంద్రంలో కలెక్టర్ ప్రత్యేక నిధుల నుండి డబ్బులు విడుదల చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. పునరావాస కేంద్రంలో అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు హెల్త్ క్యాంపులు నిర్వహించి అందరికీ మెరుగైన చికిత్సలు అందించడం జరుగుతుందని అన్నారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గృహాలను ఇంటింటికి తిరిగి కలెక్టర్ పరిశీలించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపడతామని అన్నారు. నాగర్దొడ్డి గ్రామంలో ఆర్ఆర్ సెంటర్ ను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.